నమస్తే అండి అందరికీ. ఈరోజు నవారా ధాన్యాన్ని పెద్ద మిల్లులో మిల్లింగ్ చేశాము. ఈ బియ్యాన్ని మనం పాలిష్ చేయం కాబట్టి మనం జల్లెడలోనే తీసుకోవాలి. కాకపోతే పెద్ద మిల్లులో అంతకు ముందుగా ఆడిన బియ్యం జల్లెడలో ఉండిపోతుంది కాబట్టి దాన్ని ముందుగా తీసిన తర్వాతే మన ధాన్యాన్ని వేసుకోవాలి. ఇంతకు ముందు కాలాబట్టి నల్ల ధాన్యం ఆడినప్పుడు ఆ బియ్యం తీయకపోవడం వల్ల ఆ బియ్యం బ్లాక్ రైస్లో కలిసిపోయాయి. ఈ నవారా రైస్లో మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది దేశీ రకం కాబట్టి ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. మన పూర్వీకులు ఇలాంటి దేశీ రకాలను తినడం వల్ల ఆరోగ్యంగా జీవించేవాళ్ళు. ఈ నవారా బియ్యం ఎర్రగా ఉంటుంది కాబట్టి దీనిని ఎర్ర బియ్యం లేదా రెడ్ రైస్ అంటారు. ఈ విధంగా బియ్యం పాలిష్కి వెళ్లకుండా జల్లెడ దగ్గర తీసుకోవాలి. పైన ఊక మాత్రమే వస్తుంది. బియ్యం పై పొర అంతా అలాగే ఉంటుంది. నవారా బియ్యం ఈ విధంగా ఉంది. ఈ విధంగా 25 కేజీల ప్యాకెట్స్లో ప్యాక్ చేసుకుంటాం. హైబ్రిడ్ వెరైటీస్ అయితే దిగుబడి బాగా వస్తాయి కానీ వాటిలో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇంకా రైస్ని పాలిష్ చేసిస్తే దానిలో ఇంకేమీ పోషకాలు ఉండవు. చాలా పోషకాలు తగ్గిపోతాయి. అందువల్లే మనకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ధన్యవాదాలు.